ఏపీలో రాజకీయ వలసలు మళ్లీ ప్రారంభమయ్యాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఎన్నికల హామీలను ఏ ఒక్కటి నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. చంద్రబాబు పాలన ఎంత అన్యాయంగా ఉందో చెప్పడానికి వైసీపీలోకి వరుసగా నాయకులు చేరడమే నిదర్శనమని జగన్ అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను కుటుంబ సభ్యుడిగా తన గుండెల్లో పెట్టుకుని చూస్తానని చెప్పారు. జగన్ ఈ నెల 16న నరసరావుపేటలో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి ఈ సందర్భంగా వైసీపీలో చేరతారు.